ఈరోజు నాకు ఒకడు 87 లక్షల రూపాయలు ఆఫర్ చేశాడు ఫ్రెండ్స్. కానీ ఏంటంటే ఎందుకు ఆఫర్ చేశాడు అనేది ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను. మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, మన వీడియోస్ని మన ఫొటోస్ని డౌన్లోడ్ చేసి స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్స్ ఇచ్చి అమౌంట్ అయితే వసూలు చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో నాకు ఒక అతను అయితే 87 లక్షల రూపాయలు ఆఫర్ చేయడం అయితే జరిగింది. అసలు అతను అంత అమౌంట్ ఆఫర్ చేయడం గల కారణం ఏంటి, ఎవరు అతను అనేది ఈ వీడియోలో చాలా క్లారిటీగా చక్కగా అయితే చూపిస్తాను. ఇంత ఇంపార్టెంట్ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చూడాలి కదా. అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడాను ఒక్కొక్క మెంబర్ మినిమం 5 మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో కింద తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు, ఇలా ఎంతమంది చేతిలో మీరైతే మోసపోయారు అనేది చాలా క్లారిటీగా చక్కగా అయితే చెప్పండి. ఓకే, అయితే ఈరోజు నాకు 87 లక్షల రూపాయలు ఆఫర్ చేసింది ఎవరు, అసలు అతను నాతో ఎన్ని పేర్లు మాట్లాడాడో చూడండి. నేను ఈరోజు మన ఫోటోల మీద నెంబర్స్ ఇస్తున్న అతన్ని ఒక నెంబర్ని అయితే నేనైతే కాంటాక్ట్ చేశాను. అయితే అతను స్టార్టింగ్లో నాతో మాట్లాడింది ఏంటి చూడండి. నేను అతనికి సింపుల్గా ఒక 5-4 కాయిన్స్ అతను వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టడం జరిగింది. ఓకే, చూడండి, ప్రతి ఒక్క కాంట్రవర్సీ అనేది ప్రతి ఒక్క స్క్రీన్ షాట్ తీసి మీకైతే చూపిస్తున్నాను, చాలా క్లారిటీగా చక్కగా చూపిస్తాను. చూడండి, ఇతనికి ఈ 5-6 కాయిన్స్ నేను వాట్సాప్ చేస్తే నాకు 87 లక్షల రూపాయలు ఆఫర్ చేశాడు. ఎంత? 87 లక్షలు ఆఫర్ చేశాడు. అయితే మీరు వీటిని సెల్లింగ్ చేయాలనుకుంటున్నారా, ఎస్ ఆర్ నో అని చెప్పి అడగడం అయితే జరిగింది. అయితే దానికి నేనేమని చెప్పానంటే, అమ్ముతాను సార్, కానీ ఏం చేయాలి, ఇన్ని డబ్బులు నాకు రావాలంటే ఏం చేయాలని చెప్పని నేనైతే తిరిగి సమాధానం పెట్టాను. పెట్టడమే అతనైతే ఒక లిస్ట్ అనేది పెట్టాడు. వాళ్ళ అడ్రస్ అనుకుంటా, మీ పేరు, మీ ఫుల్ అడ్రస్, మీ పూర్తి చిరునామా, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకా ప్రభుత్వ పార్ లెటర్ ఛార్జెస్, అంటే దీని కింద 750 రూపాయలు అయితే మనమైతే వాళ్ళకైతే ఇవ్వాలంట. ఓకే, నేనేం చెప్పాను, ఓకే సార్ డబ్బులు ఇస్తాను సార్, నాకు ఓకే అని చెప్పాను. అయితే అతను ఏమన్నాడంటే మీ అడ్రస్ని సెండ్ చేయండి అని చెప్పి అడిగాడు. మా అడ్రస్ ఏమని సెండ్ చేయమని నన్ను అడిగితే నేను మా అడ్రస్ ఏమని పెట్టాను, మాది విజయవాడ, ఆంధ్రప్రదేశ్, వార్డ్ నెంబర్ వచ్చేసి 19, హౌస్ నెంబర్ వచ్చి 1/1-18 అని చెప్పని సెండ్ చేశాను. సెండ్ చేయడమే అతను ఒక స్కానర్ పంపాడు. ఫ్రెండ్స్, ఈ స్కానర్లు కానీ ఇక్కడ నేను ఇచ్చే నెంబర్స్ని కానీ మీరైతే అవాయిడ్ చేయండి. ఓకే, వీళ్ళు నన్ను ఎలా మోసం చేయాలనుకున్నారు, నేను మీ అందరూ జాగ్రత్తగా ఉండండి, అసలు ఏ కానికి ఎంత వాల్యూ ఉంటుందని చెప్పి నేను మిమ్మల్ని చెప్పుకుంటూ ఉంటుంటే వీడు నా ఫోటోల మీద వాళ్ళ నెంబర్లు ఇచ్చి మీ అందరినీ మోసం చేయాలని చూస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఫ్రెండ్స్, మీరందరూ కూడా నేను వచ్చే నెల అంటే సెప్టెంబర్ 12వ తారీఖుకి సెలవుకైతే వస్తున్నాను. మీలో ఎవరైనా నన్ను కలిసి డైరెక్ట్గా మీ దగ్గర ఉన్న కాయిన్స్ని అమ్ముకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ, ఓకే, చూడండి, ఇది మన ఛానల్ ప్రొఫైల్ అండి. ఛానల్ ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే జాయిన్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ జాయిన్ బటన్లో మీరైతే జాయిన్ అయితే అక్కడ నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను, మీరు నాతో డైరెక్ట్గా ఫోన్ చేసి మీరైతే మాట్లాడచ్చు. ఇంకా ఎవరైనా మెంబర్షిప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, ఎందుకంటే ముందు మెంబర్షిప్ జాయిన్ అయిన వాళ్ళకి నేనైతే డేట్ ఇస్తున్నాను. ఇంకా తర్వాత ఖాళీ టైం ఉంటే మిగతా వాళ్ళు చూస్తానండి. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 10 వరకు ఉంటాను. మీలో ఎవరైనా కానీ నన్ను అయితే డైరెక్ట్గా ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి మీరైతే నన్ను అయితే కలవచ్చు, నాతో మాట్లాడచ్చు. మీ దగ్గర నాతో మాట్లాడిన తర్వాత ఎలాంటి విలువైన కాయిన్స్ ఉంటే మీరైతే అమ్ముకోవచ్చు. ఓకే, అతను ఒక స్కానర్ అయితే పెట్టాడు. పెట్టిన తర్వాత 750 గవర్నమెంట్ ఫైల్ ఛార్జెస్, సెండ్ మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అండ్ స్క్రీన్ షాట్ సెండ్ మీ, అంటే మనం 750 రూపాయలు ఆ స్కానర్కి పంపిన తర్వాత ఆ డబ్బులు వెళ్ళిపోయినట్లుగా వాళ్ళకైతే మనమైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టాలంట. ఓకే సార్, మీ అడ్రస్ ఎక్కడని చెప్పి అడిగాను నేనైతే. అయితే సెండ్ మీ పేమెంట్ సక్సెస్ఫుల్లీ స్క్రీన్ షాట్ సెండ్ మీ, మళ్ళీ ఏంటి మనం అడిగిన తర్వాత కూడా పేమెంట్ అయిందా లేదా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి అని చెప్పని. వాళ్ళది వచ్చేసి ముంబై మహారాష్ట్ర అంట, కనవలి. ఓకే, అయితే సార్ నేను మిమ్మల్ని డైరెక్ట్గా కలవచ్చా అని అడిగితే ఓకే మీరు కలవచ్చు అని చెప్పాడు. అయితే తర్వాత స్క్రీన్ పైన వాళ్ళ వెబ్సైట్లో మన ఫోటోని చూడండి, వాళ్ళ వెబ్సైట్లో మన ఫోటోని పెట్టి వాళ్ళ నెంబర్లు ఇచ్చారు కదా, ఆ ఫోటోని వాళ్ళకి స్క్రీన్ షాట్ని సెండ్ చేసి సార్ ఈ ఫోటోలో ఉంది మీరేనా, మిమ్మల్ని డైరెక్ట్గా కలిసి మా పాత కాయిన్స్ అమ్మాలి అని అంటే అతను చూడండి నేనే అని పెట్టిండు. ఓకే, తర్వాత మళ్ళా స్కానర్ చోటా
వాళ్ళకి స్కానర్ మళ్ళీ పెట్టి పేమెంట్ అయిందా లేదని అడిగాడు. సార్ మీతో నేను డైరెక్ట్గా మాట్లాడాలని చెప్పాను. ఇప్పుడు బిజీగా ఉన్నాడంట, ఈ త్వర బిజీగా ఉన్నాడంట. ఇంక ఎంతమందిని కొంత ముంచడానికి వీడు వేరే వేరే వాళ్ళతో మెసేజ్ చేస్తున్నాడు తెలీదు. నేను మిమ్మల్ని కలవాలి, మీతో ఒకసారి మాట్లాడాలి అని అంటే వాడంటే బిజీగా ఉన్నాడంట, ఎవరినో ముంచుదాకా చూస్తున్నాడు. వీళ్ళు 750తో ఆగరండి. ఓకే, 700 అయిపోయిన తర్వాత జిఎస్టీ బిల్ అని, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రూఫ్స్ అని, ఇంకా వేరే 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 మినిమం 50 నుంచి ₹1,00,000 వరకు వసూలు చేస్తారు. ఇంకా అమాయకంగా ఉంటే ఇంకా ఎక్కువే వసూలు చేయొచ్చు. ఓకే, అయితే నేను అన్నాను, సార్ మీ ఫోటో ఒకసారి పెట్టండి, నేను మిమ్మల్ని డైరెక్ట్గా చూడలేదు కదా, ఫోటో పెట్టండి అని అంటే ఎవరు ఫోటో పెట్టాడు తెలుసా? చూడండి, రాజజ్ఞాని, మీకు తెలుసు కదా, రాజజ్ఞాని అనే అతను ఒక ట్రూ, చాలా అంటే చాలా ఒరిజినల్ మనిషి. అతను ఉన్న కాయిన్ రేటు ఉన్నట్టుగా చెబుతాడు. అతను ఫోటో పెట్టి చాలా మంది ఫేక్ వీడియోస్ చేస్తున్నారు. నేను ఆయన నుండి ఇన్స్పిరేషన్ అయితే వాళ్ళు నా ఫోటోలు కూడా మార్పిడి చేసి స్క్రీన్ పైన నెంబర్లు ఇచ్చి మనల్ని కూడా మన ఫోటోలను కూడా డబ్బులు అడుగుతున్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. అయితే రాజజ్ఞాని గారు ఫోటో పెట్టారు. నేను అన్నాను ఏదో అమాయకంగా తెలియనట్లుగా, సార్ మీరా అని చెప్పని నమస్కారం చేసి ఇది ఎవరు మరి అని చెప్పి నా ఫోటోని అడిగితే వాడికి దానికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఓకే, సార్ మీకు తెలుగు వచ్చా అంటే, బ్రదర్ దయచేసి సమయం వృధా చేయకండి, మీరు అమ్మాలనుకుంటే ₹750 గవర్నమెంట్ ఫైల్ ఛార్జీని వసూలు చేయండి. మీరు మీ 750 గవర్నమెంట్ ఫైల్ ఛార్జీని వసూలు చేసిన వెంటనే మేము అలాంటి ఫైళ్లు తయారు చేసి ఒక బృందాన్ని పంపుతాం. ఏది, మనం 750 కడితే ₹87,00,000 ఇచ్చంట వాళ్ళ బృందాన్ని మన ఇంటికి పంపుతారంట. మనం పిచ్చోడమా? వీళ్ళు పిచ్చి మాటలు వినే మనం 750 కాడ నుంచి 7,000 70,000 మనం పోగొట్టుకున్నంత పిచ్చోడమా? మీరు ఇలాంటి స్కామ్లకి దూరంగా ఉండండి. ఓకే, నేను ఎందుకు చెబుతున్నాను, మీ మంచిగా చెబుతున్నాను. చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు, ఇది నిజమా అబద్ధమా తెలుసుకోకుండా ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. ఓకే, ఈ వీడియోని మీ అందరు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. ఓకే, ఎందుకంటే తెలియాలి, ఎందుకంటే ఇందులో ఇంకా చాలా మ్యాటర్ ఉంది. ఏం జరిగిందో చూపిస్తాను, మొత్తం చెబుతాను, ప్రతి ఒక్కటి కూడా స్క్రీన్ పైన పెడతాను, చదవండి. ఓకే, అయితే వాడు ఏమన్నాడంటే డెలివరీ 24 గంటల్లో వాళ్ళ బృందం వచ్చి మనల్ని అయితే కలిసి డబ్బులు అయితే ఇస్తుందంట. సార్ మీ ఆఫీస్ అడ్రస్ ఎక్కడనంటే ముంబై మహారాష్ట్ర అని చెప్పని మళ్ళీ చెప్పాడు. ఓకే సార్, స్కానర్ అయితే పనిచేయట్లేదు, ఫోన్పే నెంబర్ ఇవ్వండి కడతానని చెప్పాను. ఫ్రెండ్స్, ఈ నెంబర్లన్నీ కూడా తీసుకోవడానికి గల కారణం ఏంటంటే మీ అందరికీ కూడా చాలా జాగ్రత్తగా చెబుతున్నాను. ఇక్కడ నేను చూపించే స్క్రీన్ మీద చూపించే ప్రతి ఒక్క నెంబరు ఫ్రాడ్ నెంబరు. మీరు ఎవరు కూడా ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయకండి. కాంటాక్ట్ చేశారా మీ డబ్బులు అనేవి పోతాయి. ఓకే, అర్థం చేసుకోండి. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టండి. ఓకే, అప్పుడు వాడు ఒక నెంబర్ అనేది పెట్టాడు. చూడండి, స్క్రీన్ పైన ప్రతి ఒక్క ఫోటో స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నాను. ఆ నెంబర్ పెట్టిన తర్వాత సెండ్ మీ పేమెంట్ సక్సెస్ఫుల్లీ స్క్రీన్ షాట్, ప్రతి ఒక్కటి కూడాను సెండ్ చేయండి, స్క్రీన్ షాట్ పెట్టండి చెప్పని అడగడం అయితే జరుగుతుంది. 24 గంటల్లో 85 లక్షలు తీసుకుని వస్తారా మీ టీం అని చెప్పని అడిగా. డబ్బులు మనం 750 కడితే మీ టీం అనేది డబ్బులు తీసుకొస్తారని అడిగితే మీరు 750 ప్రభుత్వ ఫైల్ ఛార్జీ చెల్లింపు వెంటనే మా బృందం 24 గంటల్లో మిమ్మల్ని చేరుకుంటుంది. మనం ఇప్పుడు 750 కడితే మనం అక్కడ ఏ ఎంట్రీస్ ఇచ్చాము ఏంటి అసలు కథ ఏంటని ఏం 750 ఇచ్చాం కదా, వాడు ఇచ్చిన ఏంటంటే ఈ ఫోటో, దీని మీద ఒక ఫోటోని గూగుల్ గట్ట తయారు చేసి ఫైల్లో మనకి పంపించడానికి ఒక ప్రూఫ్ ఇస్తాడు వీడు. వీటిని మనం ఎంత జాగ్రత్తగా చూడండి, మనల్ని ఎంత జాగ్రత్తగా మనల్ని బుక్లో వేయాలనుకుంటున్నాడు. అయితే వాడిచ్చిన నెంబర్ని నేను ఫోన్పేలో సెర్చ్ చేస్తే దీపక్ అని పడింది. చూడండి, దీపక్ అని పేరు పడితే నేను అడిగాను, ఏమండి ఇక్కడ ఒక ఫోటో వచ్చింది, పేరు దీపక్ అని పడింది, మీదేనంటే అవునన్నాడు. అయితే నేనేం చేశాను, నా అకౌంట్లో డబ్బులు అనేవి లేకుండా ₹750 వాడికి సెండ్ చేస్తే ఫెయిల్డ్ అని పడింది. ఫెయిల్డ్ అని పడితే ఈ నెంబర్కి ఫెయిల్డ్ అని వస్తుందండి, వేరే నెంబర్ పెట్టండి అంటే వాడు మళ్ళీ ఇంకో నెంబర్ పెట్టాడు. చూడండి, ఈ నెంబర్లు ఎలా వస్తాయి అనుకున్నారు, వీళ్ళు ఇన్ని నెంబర్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనం తెలియకుండా వీళ్ళు పుట్టలో పడిపోయినప్పుడు మన ఆధార్ కార్డుని మనం వీళ్ళకి ఇచ్చేస్తాం, మన ఫోటోల్ని వీళ్ళకి ఇచ్చేస్తాం. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మన ఆధార్ కార్డుని మన ఫోటోల్ని వాళ్ళు వేరే చోట వేరే కంపెనీల్లో సిమ్ములు అనేది తీసుకుంటారు. మన ప్రూఫ్ల మీద మోసం చేయడానికి చాలా రకాలుగా సిమ్ములు తీసుకుంటారు.
ఆ సిమ్ములన్నిటి ద్వారా మనకు రాంగ్ నెంబర్స్ లాగా మనం ఇప్పుడు ఏదైతే నెంబర్స్ చూస్తున్నామో అలా ఫ్రాడ్ నెంబర్స్ని మన ప్రూఫ్స్తోనే మన ఫోటోలతోనే వాళ్ళు సిమ్ములు తీసుకుని మీ ప్రూఫ్ మీద సిమ్ములే ఇస్తారు. ఎవడైనా నిజంగా లక్షల్లో మోసపోయినోడు, ఇంకా ఆర్థిక ఇబ్బంది తట్టుకోలేనోడు, లేదంటే ఏ గవర్నమెంట్ పోలీసో లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి వాళ్ళకి చేతికి చిక్కారనుకో, వీళ్ళు ఈ నెంబర్ని ముందు ట్రై చేస్తే ప్రూఫ్ అడ్రస్ ఇస్తే మీవే వస్తాయి. ఎందుకంటే మనమే కదా అడ్రస్ ఇచ్చింది, మన ఆధార్ కార్డులు మన ఫోటోలు ఇచ్చాం కాబట్టి మన అడ్రస్ ఇస్తారు, మన ప్రూఫ్లో వస్తే ముందుగా వచ్చేది మన ఇంటికే. వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళరండి, ఫస్ట్ మనమే దగ్గరికి వస్తారు. అందుకని మీరు ఎవరూ కూడా మీ దగ్గర ఉన్న రేర్ కాయిన్స్ అయినా ఓల్డ్ కాయిన్స్ అయినా అమ్ముకోవాలనుకుంటే ఎలాంటి ఆధార్ కార్డు అవసరం లేదు, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోండి. ఎవరికి కూడా గుడ్డిగా మటుకి మీరైతే డబ్బులు అయితే వేయకండి. చెప్పాను కదా, మీరు మటుకి నాతో డైరెక్ట్గా కలిసి మన వీడియోస్ చూడండి. డైరెక్ట్గా అలాంటి కాయిన్స్ కానీ మీరు దగ్గరగా ఉంటే నన్ను కలవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని జాయిన్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అక్కడ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, ఆ నెంబర్కి డబ్బులు వెళ్ళలేదు కదా, ఇంకో నెంబర్ ఇచ్చాడు కదా, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఓకే సార్ ఇందులో వాణిజ్య సమయం పూర్తవుతుంది, సరే దయచేసి నేను మీకు పంపిన నెంబర్పై క్లిక్ చేయండి అని చెప్పి సరే సార్ నేను ఇలా సెండ్ చేయడం వల్ల డబ్బులు అయితే రావట్లేదు, మీరు నేను ఏదైతే ఫోన్ నెంబర్ మాట్లాడుతున్నానో ఆ నెంబర్కి 10 రూపాయలు సెండ్ చేయండి అని చెప్పి నేను అడిగాను. ఓకే, దానికి వాడు సమాధానం చూడండి, లేదు బ్రదర్ మేము దీన్ని జోడించలేము, ఇది మీ కంపెనీ ఖాతా. సరే బ్రదర్ మీరు అమ్మాలనుకుంటే దాన్ని చెయ్యండి, సమయం వృధా చేయకండి. వాడి సమయం అంటే నేనంటే వృధా చేస్తున్నానంట. వీడు ఒక చెత్తనాయాలా, వీడు సమయాన్ని నేను వృధా చేస్తాను. ఎందుకంటే నేను వృధా చేయకుండా ఉంటే ఇంకో 10 మంది మోసం చేయాలి కదా వీడు. సరే అన్న నేను మీ సమయాన్ని వృధా చేయట్లేదని చెప్పని ఇంకో స్కానర్ పంపాడు. ఆ స్కానర్ కూడా నేనైతే రియాక్ట్ అవ్వలేదు. వాడు ఇచ్చిన నెంబర్ని మళ్ళీ ఫోన్పేలో కొడితే అజయ్ అని వచ్చింది, దానికి కూడా డబ్బులు లేకుండానే సెండ్ చేస్తే అది కూడా ఫెయిల్డ్ అని చూపించింది. ఎందుకంటే డబ్బులు లేకుండా కొడితే వెళ్ళవు కదా. వాడు ఏం చేశాడు, అలానే మళ్ళీ చూపిస్తుంది సార్ డబ్బులు అయితే రావట్లేదని అంటే యువర్ అకౌంట్ నాట్ మనీ, నా అకౌంట్లో డబ్బులు లేవని చెప్పని చెబుతున్నాడు. సార్ నాకు వచ్చి 87 లక్షల రూపాయల్లో తగ్గించుకుని మిగతా అమౌంట్ అనేది ఇవ్వండి అన్నానంటే ఓకే, మీరు మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారా, మీ ఖాతాలో డబ్బు లేకపోతే అది ఎలా జమ అవుతుంది చెప్పు, మీ ఖాతాలో 1 రూపాయి కూడా లేదు, మరియు మీ చెల్లింపు జమ చేస్తున్నారు, దీన్ని వేరే ద్వారా చేయండి అంటే వేరే ఫోన్లో నుంచి ఈ నెంబర్ కంటే వీడికంట డబ్బులు వేయాలంట. మనం ఏది వేరే వాళ్ళ ఫోన్ నుంచి మనం వీడికి డబ్బులు వేయాలంట. లేదన్నా నా దగ్గర పాత కాయిన్స్ ఉన్నాయి, కోట్ల రూపాయలు విలువ చేసే పాత కాయిన్స్ ఉన్నాయి, మీరు వస్తే చూపిస్తాను, ఇందులో మనం ఏమి చేయగలమో వారు చెబుతారు అంటే వీడి కాదు, వీడి టీం ఇంకా వేరేది ఉంది, ఇంకా చాలా పెద్ద గ్యాంగే ఉంది, దొంగల ముఠ. ఓకే, అయితే మీ చెల్లింపు 750 జమ చెయ్యాలని చెప్పండి, అప్పుడే మీ నుండి నోటీసు తీసుకోబడుతుంది, అది ఎంతైనా మీకు ఎటువంటి సమస్య ఉండదు. మనం 750 నుంచి ఎంత జమ చేసినా మనం వాళ్ళంటే మన దగ్గర నుంచి నోటీస్ వెళ్ళిద్దంట. అప్పుడు మన 24 గంటల్లో మనం ఎక్కడున్నాము ఏంటని దానికి సంబంధం లేదు, 24 గంటల్లో మన ఏది లొకేషన్ పట్టుకొని ఊడి పడిపోతారు, ఏది ఆకాశంలో నుంచి ఊడి పడతారు వీళ్ళు. అయితే నేనేమన్నాను, ఎటువంటి సమస్య నాకు రావాల్సిన దాంట్లో జమ చేసుకోండి అంటే కుదరదంట. మనకు రావాల్సిన 87 లక్షల్లో నుంచి ఆ 750 జమ చేసుకుని అంటే కుదరదంట. 87 లక్షలు వస్తాయి అన్నారు కదా అండి, నేను 750 రూపాయలు కదా మీకు కట్టాల్సింది, మీరు సాయం చేయడానికి చూడండి అంటే అవునండి మీకు 87 లక్షలు వస్తాయి, కానీ అంటే అది ఉన్నప్పుడు సమయం వృధా చేస్తున్నారు కదా, తొందరగా చేయండి, 87 లక్షలు కావాలంటే మీరు వెంటనే డబ్బులు అయితే చేయాలంట. బ్రదర్ మీరు ప్రభుత్వ ఫైల్ ఛార్జీ చెల్లిస్తేనే మీకు సహాయం లభిస్తుంది. వీడు నాకు సహాయం చేస్తాడంట, వీడికి 750 కడితే ఆ రోజు నలుగురు కలిసి బిర్యానీ తెచ్చుకుని తిని శుభ్రంగా తాగి పడుకుంటారు. మళ్ళా మనం అదే గుట్లో పడిపోతే మళ్ళీ 750 వస్తాయి, 7,400 75,000 కూడా అడుగుతారు. ఓకే, అయితే అన్న ఆ ఛార్జెస్ మీరు నేనేమన్నానంటే అప్పుడు అన్న ఆ ఛార్జెస్ మీరు కట్టండి, నాకు 87 లక్షల రూపాయలు వచ్చాక మీ బృందం మా ఇంటికి వచ్చాక నేను 5,000 రూపాయలు ఇస్తాను, 750 రూపాయలకి మీరు పెద్ద మనసుకు చేసుకుని హెల్ప్ చేయండి అంటే నో కుదరదంట. ఇక 750 కావాలి, మనకైతే సహాయం చేయడంట. 750 రూపాయలు ఇస్తే 80 లక్షలు మనకైతే ఎత్తుకొచ్చిస్తాడంట. అన్న 750 కదా అని అడిగితే సమయం వృధా చేయవద్దని మీకు పదే చెబుతున్నాను, సమయం వృధా చేయవద్దని మీకు పదే చెబుతున్నాను. దీన్ని ఫైల్ ఛార్జీ ఉంది, మరియు ఛార్జీ చేయని వాటిని కంపెనీకి పంపండి. వాడి తెలుగు టైప్ చేయడం రాదు,
మనం 750 కట్టకపోతే మీ ఫైల్ ఛార్జింగ్ కంపెనీకి పంపబడదు అనకుండా కంపెనీకి పంపండి ఏదేదో చెప్పాడు. నా ఫోన్ పై నుండి అవడం లేదన్నా. కీజీ అంటే చెయ్యండి, హిందీలో చెయ్యండి అని. నాకు హిందీ రాదన్నా సార్ మీరు డైలీ బిజీగా ఉంటారా అని అంటే వాడంట బిజీగా ఉండరు. నాకు హిందీ రాదన్నా మీరే ఎలా కూడా సాయం చేయండి, మీరు డైలీ బిజీగా ఉంటారా, సాయం చేయడం కోసం ప్రయత్నించండి అని నేను 2-3 కామెంట్లు చేశాను. దానికి ఎలాంటి రిప్లై అయితే ఇవ్వలేదు. ఓకే, అయితే లాస్ట్లో అన్న నీ పేరేంటి, మీరు నన్ను మోసం చేయడానికి అయితే చూస్తలేదు కదా అన్నానంటే వాడేం మాట్లాడలేదు. మీ పేరేంటంటే నా పేరు రాహుల్ కుమార్. ఓకే, వీడి పేరు రాహుల్ కుమార్ అంటే ఒక పేరు కదండి. ఫస్ట్ అజయ్ అన్నాడు, దీపక్ అన్నాడు, ఇంకోటి రాహుల్ అన్నాడు, అంతకుముందు రాజనాని గారి ఫోటోలు పెట్టాడు. ఇవన్నీ కూడా పెద్ద స్కామ్ అండి. మీరందరూ కూడా చాలా దూరంగా ఉండండి. నా ఫోటోల మీదైనా నా వీడియోల మీదైనా నేనైతే ఫోన్ నెంబర్ ఇవ్వటం అనేది జరగదు. ఓకేనా, నేను ఎలాంటి ఫోన్ నెంబర్ అనేది ఇవ్వను. కానీ నా ఫోన్ నెంబర్ కావాలి, మీ దగ్గర ఉన్న కాయిన్స్ అమ్ముకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అయితేనే అక్కడ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. దాని నుండి మీరు ఫోన్ చేస్తే ఎనీ టైం మీరు ఫోన్ చేస్తే నేనైతే మీతో ఫోన్ మాట్లాడతాను. ఓకే, ఇలాంటి ఫ్రాడ్ గాలకు డబ్బులు కట్టి మీరైతే మోసపోకండి. వీళ్ళు మనల్ని తర్వాత మనం కట్టిన తర్వాత మీ మీద మళ్ళా మీ వల్ల మీ డబ్బులు లాస్ అయ్యాము, మీరు డబ్బులు కడతారా లేదా, మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారు, తిరిగి మనల్ని బెదిరిస్తారు. వీళ్ళు అలాంటి ఫ్రాడ్ డాష్ నాయాళ్ళు. వీళ్ళ నుండి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు కూడా ఊరుకునే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయొద్దు. ఓకేనా, మన యూట్యూబ్ ఛానల్ మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేవి జరగవు. ఏదైనా డైరెక్ట్గా కలిస్తేనే కాయిన్స్ అనేవి ఈ పుస్తకంలో ఉన్న రేట్ల ప్రకారం మీకు చెక్ చేసి ఇయర్ మింట్ మార్క్ మ్యాచ్ అయిందా లేదనేది 1-2 సార్లు చెక్ చేసి కాయిన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాయిన్ కండిషన్ బట్టే రేట్లు వస్తాయి. 10,000 అంటే 10,000 ఇస్తాను, 30,000 అంటే 30,000 ఇస్తాను, 20,000 అంటే 20,000 ఇస్తాను. కానీ కండిషన్ యూఎన్సీలో ఉంటేనే, యూఎన్సీ కండిషన్లో లేకపోతే అది ఏ కాయిన్ అయినా కానీ కాయిన్ రేట్ అనేది తగ్గుతుంది. నేను వచ్చే నెల సెప్టెంబర్ 12వ తారీఖు నుంచి ఇంటికాడే ఉంటాను. నెల రోజులు సెలవుకు వస్తున్నాను. అక్టోబర్ 10 వరకు ఇంటికాడ ఉంటాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కలవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బ్లూ బటన్లో జాయిన్ బటన్ కనిపిస్తుంది. మీరు అక్కడ జాయిన్ అయితే నా పర్సనల్ నెంబర్ అనేది ఇచ్చాను. మీరు డైరెక్ట్గా నన్ను ఫోన్ చేయొచ్చు. క్లారిటీ కోసం వీడియో కాల్ చేయాలన్నా కానీ వీడియో కాల్ చేయొచ్చు. నా అడ్రస్ అనేది ఇస్తాను. కానీ దయచేసి ఇలాంటి ఫ్రాడ్ వాళ్ళకి మీరైతే డబ్బులు పంపకండి. 87 లక్షలు కాదు, 87 కోట్లు ఇచ్చినా కానీ మీరైతే వీళ్ళకైతే 5 రూపాయలు కూడా ఇవ్వకండి. ఓకే, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మినిమం ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, లైక్ చేయండి. ఎందుకంటే మనకి ఎలాంటి ఉపయోగం లేకపోయినా మనలాంటి వాళ్ళు ఎంతో మంది అయినా కానీ ఈ వీడియో చూసి మారతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.